హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదండి, మన రాజధాని ప్రాంతంలో ఈ రోడ్డు వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఎక్కడ ఎలా ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది మెయిన్గా ఈ రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూసుకుంటూనే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి బ్యాచింగ్ ప్లాంట్ అండి. మనం మెయిన్గా తెలుసుకుంటుంది వచ్చేసి E6 రోడ్డు గురించి అనమాట. రాజధానిలో రాజధాని పరిధిలో తూర్పు పడమర రహదారుల్లో ఈస్ట్ వెస్ట్ ఆర్టీరియల్ రోడ్స్ లో ఒకటైన E6 రోడ్ అండి. ఇది రోడ్డు ప్రాముఖ్యత ఏంటంటే, ఇది అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన సబార్టియల్ కారిడార్ రోడ్ అండి. ఇది ఈ రోడ్డు దాదాపు 8.5 కిలోమీటర్లు నుంచి 9 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఈ రోడ్డు ప్రభుత్వ కాంప్లెక్స్లు అలాగే ఏజీసీ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, ప్రభుత్వ ఉద్యోగ నివాసాలను, అలాగే ఎన్జిఓ, ఐఏఎస్ ఐపీఎస్ అధికార గృహాలు, వాళ్ళ నివాసాలకు సంబంధించి రోడ్లని కలుపుతూ కొన్ని ఎన్ సిరీస్ రోడ్లకు సంబంధించి జంక్షన్లుగా ఏర్పడుతూ ఈ రోడ్డు అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా మనం ఈ రోడ్డు యొక్క పనులు ఇప్పుడు ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయి ఏంటి, అలాగే సీఎం గారి హౌస్ ఎంతవరకు పూర్తయింది ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవి ఎన్ రోడ్డు అయితే చాలా వరకు కూడా పూర్తయింది అనమాట. ఎక్కడైతే ఈ ఎన్ సిరీస్ రోడ్స్ తో జంక్షన్లు ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉందండి. మిగిలినంతా కూడా చాలా వరకు పూర్తయినాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇవి వచ్చేసి కరెంట్ కేబుల్ లైన్స్ కి అండర్ గ్రౌండ్ లో వేసే లైన్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ భారీ సామాగ్రిని అయితే తీసుకొచ్చి అయితే పెట్టారండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్స్ కి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ రోడ్డుకి ఇరుపక్కల కూడా చెట్లు నాటే పని అయితే మొదలు పెట్టారండి. సీడాక్సిస్ రోడ్డు తర్వాత ఈ రోడ్డే కొంచెం తొందరగా అయితే పూర్తయ్యే ఇదైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే ఐకానిక్ టవర్స్ అండి. మనం చూస్తే కూడా కనిపించేవి కావు, ఇంతకుముందు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండేవి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ హై వెయిట్ లిఫ్టింగ్ మిషనరీతో అసలు రాజధాని ప్రాంతం అంతా కూడా కలకల్లో అయితే ఆడుతుందన్నమాట. అలాగే ఈ రోడ్లో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సంబంధించిన క్వార్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఎన్జిఓ టవర్స్ కానీ, అలాగే మన సీఎం గారి హౌస్ కానీ అన్నీ కూడా ఈ రోడ్డు మెయిన్ సబార్టియల్ కారిడార్ రోడ్ అండి. మెయిన్ అయితే అన్ని రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. హైకోర్టు కానీ అలాగా మొత్తం అనమాట. ఇక్కడ చూడొచ్చండి, డివైడర్ కి రెండు పక్కల కూడా మట్టిని అయితే పోసారనమాట. ఈ చెట్లు నాటే ప్రక్రియ అయితే మొదలు పెట్టారు కదండి. ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ ఇవి గెజిటెడ్ టవర్స్ అన్నమాట. చూడొచ్చండి, ఇక్కడ వచ్చేసి చిన్మయ విద్యాలయం అండి. దీనికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. మొత్తం మీరు చూడొచ్చు, ఇప్పటికే ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ ద్వారా ఫైల్స్ అయితే వేశారండి. చూడొచ్చు మీరు మొత్తం చాలా స్పీడ్ గా అంబికా ఇన్ఫ్రా వాళ్ళు అయితే చేస్తున్నారనమాట. చిన్మయ విద్యాలయ సంబంధించి వర్క్స్ అయితే. అలాగే అవన్నీ చూసుకుంటే జడ్జిస్ సంబంధించిన విల్లాలండి, మొత్తం చూడొచ్చు మీరు. అవి కూడా దాదాపు చాలా వరకు అయితే పూర్తయినాయి అనమాట. అలాగే ముందు వైపు చూసుకుంటే ఇక్కడ ఒక జంక్షన్ అయితే చూడొచ్చండి పూర్తవడాన్ని అయితే మీరు. ఇది వచ్చేసి N11 E6 రోడ్డు జంక్షన్ అనమాట. ఒకసారి మీకు ఇటువైపు నుంచి చూపిస్తా చూడండి. ఇక్కడ N11 E6 రోడ్డు జంక్షన్ అండి ఇది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఒక జంక్షన్ అయితే రెడీ అయింది. దీనిలో ఏంటంటే మనకి ప్రధానంగా భవిష్యత్తులో ఈ తవ్వకాలు అనేవి జరపకుండా విద్యుత్ కేబుల్, అలాగే కమ్యూనికేషన్ సంబంధించిన కేబుల్ కానీ, డ్రైనేజీ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ అయితే అండర్ గ్రౌండ్ లో వచ్చే విధంగా అయితే డిజైన్ అనేది చేశారండి. అలాగే రోడ్డుకి ఇరుపక్కల కూడా వర్షపు నీరు ఎక్కువగా వచ్చినా కానీ వాటి ద్వారా కా ఏదైతే ఈ కెనాల్స్ ఉన్నాయో వాటికి కలిసే విధంగా సపరేట్ గా ఈ డ్రైన్స్ అయితే నిర్మించారనమాట, డక్స్ అయితే. ఇక్కడ చూడొచ్చండి, ఇదే అనమాట సీఎం గారి హౌస్. కరెక్ట్ గా E6 రోడ్డు దగ్గరే ఉంటుందండి సీఎం గారి హౌస్ అయితే. దీన్ని
2025 ఏప్రిల్ 9వ తారీఖున అయితే శంకుస్థాపన అనేది జరిగిందనమాట. ఇప్పటికి మీరు చూడొచ్చండి ఎంత మార్పు కనిపిస్తుంది ఏంటి అనేది. ఇది మొత్తం G+1 తో అయితే నిర్మిస్తున్నారు అనమాట. చూడొచ్చు మొత్తం దీనిలో ఏంటంటే 3 భవనాలను అయితే నిర్మిస్తున్నారండి. G+1 తో ఉండేది సీఎం గారి హౌస్. అలాగే ఏదైతే ఈ కాన్ఫరెన్స్ హాల్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కి సంబంధించి ఒక రూము, పార్కింగ్ కి వీటన్నిటికీ సపరేట్ గా అయితే కేటాయించారనమాట. ఇల్లు అయితే చూడటానికి సింపుల్ గా చాలా బాగుందండి. ఒకసారి చూడండి మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తో సింపుల్ గా చాలా లుక్ అయితే ఉంది. ఇది అండి. అలాగే వెనక పక్క ఉన్న ఇల్లు చూసారు కదండి, అది ఎవరిదో ఏందో తెలిస్తే ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వర్క్ గురించి చూపించాలి ఏంటి అనేది కూడా ఒక కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి N11 E6 రోడ్ జంక్షన్ చూసారు కదండి. అలాగే ఇది వచ్చేసి N10 E6 రోడ్ జంక్షన్ అండి. కొత్త జంక్షన్లు అయితే ఏర్పడుతున్నాయండి. ఇదండి మన వీడియో మరి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం